ఐపీఎల్ 2026 అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం మావా. వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంట మావా. అలాగే కేకేఆర్ కి కొత్త హెడ్ కోచ్ వచ్చారు. ఆ హెడ్ కోచ్ ఎవరో మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంట మావా. సిఎస్కే టీం అయితే గుజరాత్ టైటన్స్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారంట మావా. ఇక అఫీషియల్ న్యూస్ అయితే ఒకటే రావాలి. నీకు ఎలా తెలుసురా కన్ఫర్మ్ న్యూస్ అంటున్నావు అంటే అశ్విన్ ఒక వీడియోలో చెప్పాడు మావా. అశ్విన్ కు అయితే ఒక తమిళనాడు ప్లేయర్ అయితే చెప్పాడు అంట మావా. ఇక జీటీలోనూ ఎలాగో 4 తమిళనాడు ప్లేయర్స్ ఉన్నారు మావా. సాయి సుదర్శన్, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళలో ఎవరైనా ఒకరు చెప్పి ఉంటారు మావా. వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ గా జరిగింది అనుకోవచ్చు మావా. ఎందుకంటే సిఎస్కే కూడా రైట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలి కదా మావా. ఎలాగో అశ్విన్ అయితే రిటైర్మెంట్ ఇచ్చేసాడు. సో వాషింగ్టన్ సుందర్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ మావా సిఎస్కే కి. వాషింగ్టన్ సుందర్ అయితే 3.2 crores తీసుకున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి మావా. ఇదైతే నాకు చాలా మంచి డీల్ అనిపిస్తున్నది మావా. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇక కేకేఆర్ టీం గురించి మాట్లాడితే కేకేఆర్ టీం అయితే గత సీజన్ 8th ప్లేస్ లో ఫినిష్ అయ్యారు మావా. 2024 ఐపీఎల్ సీజన్ లో విన్నర్స్ గా ఉండే వీళ్ళు 2025 ఐపీఎల్ సీజన్ లో మాత్రం 8th ప్లేస్ లో ఫినిష్ అయ్యారు మావా. టీం అయితే చాలా బోల్తా పడింది మావా. కేకేఆర్ టీం అయితే 2025 ఐపీఎల్ సీజన్ లో 8th ప్లేస్ లో ఉండడానికి కారణం సరైన కెప్టెన్ లేకపోవడం మావా. అలాగే వాళ్ళ కోర్ టీం అయితే రిటైన్ చేసుకోలేకపోయారు మావా 2025 ఐపీఎల్ సీజన్ కు. 2024 ఐపీఎల్ సీజన్ లో చూడండి, శ్రేయస్ అయ్యర్ మంచిగా రాణించి కప్ అందించాడు మావా. కానీ వాళ్ళు అయ్యర్నే వదిలేశారు. కేకేఆర్ టీం అయితే చాలా టీమ్స్ ని అడుగుతున్నారు మావా ట్రేడ్ చేసుకోవడానికి. లైక్ సంజు శాంసన్, కేఎల్ రాహుల్ అలాంటి ప్లేయర్ ని ట్రేడ్ చేసుకోవడానికి చూస్తున్నారు మావా. కానీ ఏ ట్రేడ్ కూడా సక్సెస్ అవ్వట్లేదు మావా. కేకేఆర్ టీం అయితే టీం మొత్తం మార్చేస్తారు అని అనుకుంటున్నాను మావా. కేకేఆర్ టీం అయితే తమ కోచ్ ని మార్చేస్తున్నారు మావా. 2025 ఐపీఎల్ సీజన్ లో అయితే చంద్రకాంత్ పండిట్ ఉండేవారు. కానీ 2026 ఐపీఎల్ కోసం తమ కొత్త కోచ్ ని అపాయింట్మెంట్ చేసుకున్నారు మావా. కేకేఆర్ కొత్త కోచ్ అయితే ఇప్పుడు అభిషేక్ నాయర్ మావా. చూడాలి అభిషేక్ నాయర్ అయిన కేకేఆర్ యొక్క తలరాతను మారుస్తాడో లేదో అనేది. ఇలా వచ్చిన అప్డేట్స్ అన్ని పెడుతూనే ఉంటాం మావా వీడియో చేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ కావాలంటే.